కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలైంది. ఇక మంత్రుల పనితీరు మీద సీఎం చంద్రబాబు ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ సిద్ధం చేసి విశ్లేషించినట్టు తెలుస్తోంది. ఆయన అందరి మంత్రుల పనితీరును ఎప్పటికప్పుడు చెక్ చేస్తూనే ఉన్నారు. అంటే ఏ మంత్రి తన దగ్గరకు వచ్చే ఫైల్స్ ని క్లియర్ చేస్తున్నారు, ఏ మంత్రి ఎక్కువగా పెండింగ్ లో పెడుతున్నారు, ఏ మంత్రి ప్రజల కోసం పనిచేస్తున్నాడు వంటి అంశాల మీద చంద్రబాబుకు కొన్ని రిపోర్ట్స్ అందాయి. అందులో పనిచేసే మంత్రులు, చేయని మంత్రుల రిపోర్ట్స్ కూడా ఉండటంతో ఆయన కొంతమంది మంత్రులకు ఫైనల్ ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే టాప్ ర్యాంక్లో ఉన్న మంత్రులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, వైద్యారోగ్య శాఖల మంత్రి సత్యకుమార్, సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఉన్నట్లుగా చెప్తున్నారు. వీరంతా తమ తమ శాఖల నిర్వహణలో ముందు వరుసలో ఉన్నట్లు చంద్రబాబు రిపోర్ట్స్ ద్వారా తెలుస్తోంది. తొలి 3 నెలల్లో హోంమంత్రి అనిత 2వ స్థానంలో ఉండగా గత 2 నెలల కాలంలో వెనకబడ్డారని తెలుస్తోంది. ఇకపోతే రాయలసీమ నుంచి 2, ఉత్తరాంధ్ర నుంచి 1, కోస్తా నుంచి 3 విషయంలో మొత్తం 6 మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వారిని సున్నితంగా మందలించారు. 6 మంత్రుల పనితీరు ఏమాత్రం బాగోలేదని, ఎన్నిసార్లు చెప్పినా పనితీరు మార్చుకోలేదని చంద్రబాబు ఆగ్రహించినట్లు తెలుస్తోంది. సంక్రాంతి పండుగ సమయానికి పనితీరు మార్చుకోకపోతే ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్, ఇక చెప్పడం, వార్నింగులు ఇవ్వడం ఉండవని, పదవి నుంచి తొలగించడమే అంటూ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. వీరికిచ్చిన శాఖల పరంగా న్యాయం చేయటం లేదని, కనీసం శాఖలపై పట్టు పెంచుకోవడం లేదని చంద్రబాబు ఫైర్ అయ్యారు.